కోలీవుడ్ బిగ్ స్టార్స్ మధ్య క్లాష్ వచ్చింది. తన డాక్యుమెంటరీ విషయంలో కొన్ని సీన్స్ విషయంలో అస్సలు పర్మిషన్ ఇవ్వడం లేదని నయనతార ఆవేదన వ్యక్తం చేసింది. దాదాపు 3 పేజీల లెటర్. ఇంతకీ నయనతార ఎందుకంత బాధపడింది? లెటర్లో ఏముంది తెలుసుకుందాం పదండి. తమిళ స్టార్ హీరో ధనుష్ పై మరో తమిళ స్టార్ హీరోయిన్ నయనతార రాసిన లెటర్ ఇది. దాదాపు 3 పేజీలు రాసుకొచ్చింది. లెటర్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ధనుష్ వ్యవహరిస్తున్న తీరుపై మండిపడింది. బాధపడ్డాను అని చెప్పింది. మీ క్యారెక్టర్ ఏంటి అనేది తెలిసిపోయింది అని రాసింది. అసలు అభిమానులకు మీ క్యారెక్టర్ పూర్తిగా తెలియదు అంటూ విమర్శలు చేసింది. నిజానికి ధనుష్ నయనతార ఒకప్పుడు మంచి ఫ్రెండ్స్. తన బ్యానర్లోనే నయనతార శివకార్తికేయన్ కాంబినేషన్లో నానుం రౌడీ దాన్ అనే సినిమాను నిర్మించాడు ధనుష్. అంతేనా, ఇద్దరు కలిసి ఆడవారి మాటలకు అర్థాలే వేరులే తమిళ వర్షన్లో కలిసి నటించారు. 2-3 ఏళ్ల క్రితం వరకు వీరి మధ్య ఫ్రెండ్షిప్ బాగానే ఉంది. ఇప్పుడు మాత్రం ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు వచ్చేశాయి. కూర్చొని మాట్లాడుకుంటే తీరిపోయే సమస్యను సోషల్ మీడియా వరకు తీసుకొచ్చారు. I want to thank Dhanush also for producing Nanum Rarida. Thank you, Dhanush. ధనుష్ ప్రొడ్యూస్ చేసిన సినిమా సెట్లోనే దర్శకుడు విఘ్నేష్ శివన్తో నయనతార ప్రేమలో పడింది. అందుకే ధనుష్ అంటే నయనతారకు అంత అభిమానం. అదే అభిమానంతో నెట్ఫ్లిక్స్ తనపై ప్లాన్ చేసిన డాక్యుమెంటరీలో ధనుష్ ప్రొడ్యూస్ చేసిన సినిమాలోని సీన్స్ కావాలని అడిగింది నయన్. కానీ ధనుష్ నుంచి రిప్లై లేదు. ఆ తర్వాతే ధనుష్ పై నయన్ కు కోపం రావటం ప్రారంభమైంది. 2015లో తమిళంలో వచ్చిన నానుం రౌడీదాన్ సినిమాతో నయనతారకు విడదీయరాని అనుబంధం ఉంది. ఈ సినిమా సెట్ లోనే దర్శకుడు విఘ్నేష్ శివన్తో నయనతార ప్రేమలో పడింది. ఆ తరువాత ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళింది. లేడీ సూపర్ స్టార్ లైఫ్ సూపర్ గా సెట్ అయ్యేలా చేసింది. నయనతార మెడలో విఘ్నేష్ 3 ముళ్లు వేసే వెడ్డింగ్ వీడియోతో పాటు అసలు నయన్ జీవితంలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు అన్నిటినీ కలిపి నయనతార బియాండ్ ది ఫెయిరీ టైల్ పేరుతో డాక్యుమెంటరీ ప్లాన్ చేసింది. ఈ డాక్యుమెంటరీలో నయనతారకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. అలాగే నానుం రౌడీదాన్ సినిమాకు సంబంధించి విజువల్స్, ఫొటోస్ కూడా ధనుష్ పర్మిషన్ తో వాడాలి అనుకుంది నయన్. కానీ ధనుష్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ రాలేదు. ధనుష్ నుంచి రిప్లై కోసం 2 ఏళ్లు ఎదురు చూసింది నయన్. డాక్యుమెంటరీ రిలీజ్ లేట్ అవుతుండటంతో తప్పక నానుం రౌడీదాన్ మూవీ నుంచి కేవలం 3 సెకండ్ల వీడియోను డాక్యుమెంటరీలో వాడారు మేకర్స్. దాంతో ధనుష్ నుంచి రిప్లై వచ్చింది. కాకపోతే నయనతారకు లీగల్ నోటీసు వచ్చింది. 3 సెకండ్ల వీడియో కోసం ధనుష్ నయనతార నుంచి 10 కోట్లు డిమాండ్ చేశాడు. దాంతో నయనతారకు కోపం వచ్చి జరిగిందంతా లెటర్ ద్వారా ఓపెన్ చేసేసింది. 3 సెకండ్ల వీడియోకు ధనుష్ 10 కోట్లు డిమాండ్ చేయడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే నయనతారను ధనుష్ 10 కోట్ల డిమాండ్ వెనుక అసలు వేరే ఉందని అంటున్నారు అతని ఫ్యాన్స్. ఆ విషయం తెలియాలి అంటే మళ్ళీ నయనతార ప్రేమలో పడిన రోజుల్లోకి వెళ్ళాలి. నానుం రౌడీ దాన్ సినిమాను ధనుష్ 6 కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేశాడట. అయితే దర్శకుడు విఘ్నేష్ శివన్ మూవీ బడ్జెట్ ను 16 కోట్లకు తీసుకెళ్లాడట. అయినప్పటికీ ధనుష్ ఒక్క మాట మాట్లాడలేదట. ఆ సమయంలో సినిమాను తక్కువగానే అమ్మేశాడట. కానీ ఎప్పుడూ ఒక మాట మాట్లాడలేదట. ఎప్పుడైతే నయనతార నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ విజువల్స్ కోసం నానుం రౌడీదాన్ ఫోటోలు, వీడియోలు వాడుకోవడానికి పర్మిషన్ కోరిందో ధనుష్ కు గతంలో ఓవర్ బడ్జెట్ ఇష్యూస్ గుర్తుకొచ్చింది. అందుకే ఆ సమయంలో ప్రేమికులు ఇద్దరూ ఖర్చు పెట్టిన ఎక్స్ట్రా 10 కోట్లు ఇప్పుడు డిమాండ్ చేశాడట. పైగా నెట్ఫ్లిక్స్ కోసం నయనతార చేస్తున్న డాక్యుమెంటరీ డీల్ కూడా కళ్ళు చెదిరే విధంగా ఉందని, అందుకే ధనుష్ నోటీసులు ఇచ్చాడు అని అతని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరోవైపు నయనతార వర్సెస్ ధనుష్ ఎపిసోడ్ సోషల్ మీడియాలో 2గా చీలింది. ఒకవైపు నయనతారను సపోర్ట్ చేస్తూ కామెంట్స్, మరోవైపు ధనుష్ ఫ్యాన్స్ సపోర్ట్. ఎప్పుడు సినిమాలకు ప్రమోషన్ చేయని నయనతార, నిర్మాతలకు అండగా నిలవని నయనతార ఇప్పుడు ధనుష్ పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని పలువురు ఫిల్మ్ క్రిటిక్స్ కూడా చెప్పుకొస్తున్నారు.